పక్కన రాయాలి బాగా. రావాలి పోలీస్ వారి కదిరి రూరల్ సిఐ గారి యొక్క పర్యవేక్షణ, డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణ, అప్గ్రేడ్ సిఐ గారి పర్యవేక్షణ, మరి కదిరి అర్బన్ సిఐ గారి పర్యవేక్షణ, ఆల్ డిపార్ట్మెంట్స్ పర్యవేక్షణలో గౌరవ ఎస్పీ గారి యొక్క సూచన మేరకు మరి శాంతి భద్రతలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మరి అందరికి కూడా తిమ్మమ్మ మరిమాన యొక్క మరి అమ్మవారి దర్శనము మరి అంతా కూడా తగు లాండ్ ఆర్డర్ ప్రకారం తగు సూచనలు ఎస్పీ గారి యొక్క ప్రభుత్వ సూచనల ప్రకారం మరి అంతా కూడా భద్రతా వలయంలో భద్రత చేస్తున్నటువంటిది మరి మనం చూడొచ్చు. మరి తిమ్మమ్మ మరిమాని యొక్క విశిష్టత, మరి మరిమాని యొక్క ప్రాముఖ్యత, మరిమాని యొక్క ప్రపంచ రికార్డు, గిన్నీస్ వరల్డ్ రికార్డు చెందినటువంటి తిమ్మమాంబ యొక్క మరిమాని యొక్క మొదలు వృక్షము యొక్క మూలము అని చెప్తారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మూలం అనేటువంటిది ఇక్కడే ప్రారంభమైంది. అమ్మవారి యొక్క మరి విశిష్టత అనేటువంటిది మరి పూర్వీకులందరూ చెప్పేటువంటి, గ్రామస్తులంతా చెప్పేటువంటి పరిస్థితి. మరి ఇక్కడ చూడవచ్చు ముడుపులు అనేటువంటివి అందరూ కూడా ముడుపులు కట్టి అమ్మకి ముక్కొని బిడ్డలు కలిగే వారికి, పెళ్ళి కానిటువంటి వారికి, మరి కుటుంబం బాగుండాలనేటువంటి, ఆరోగ్యం బాగుండాలనేటువంటివి అంతా కూడా మరి మనకి ముడుపులు కట్టినటువంటి దృశ్య కావ్యాన్ని మనం చూడొచ్చు. తిమ్మమ్మ మరిమాని యొక్క విశిష్టత మరి ఇక్కడ మన పుర ప్రముఖులంతా కూడా ఈ తిమ్మమ్మ మరిమానికి చేసినటువంటిది మనం చూడొచ్చు. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం ఎన్పి కుంట మండలం మరి గూటిబేలు గ్రామం నందు తిమ్మమ్మ మరిమాన్ గ్రామం నందు ఉన్నాం. మరి మహాశివరాత్రి పర్వదినాన ఈ యొక్క గ్రామంలో వెలిసి ఉన్న తిమ్మమాంబ మరి ఆమె చరిత్ర అనేటువంటిది అమోఘం. మరి ఆధ్యాత్మిక చింతన, మరి ఆమె సతీ సగమనంతో తన భర్తతో మరి సతీ సగమనం చేసినటువంటి ప్రదేశం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నటువంటిది. మరి పూర్వీకులు ఇక్కడ తిమ్మమాంబ సతీ సగమనం అవుతూనే మరి ఆమె యొక్క చిహ్నంగా ఇక్కడ గ్రామస్తులు, ఆనాటి ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇక్కడ తిమ్మమ్మ మర్రి చెట్టు అనేటువంటిది ఒకటి స్థాపించారు. ఆ మర్రి చెట్టే ఇంతింతై అటు అంతాయి అన్నట్లు దాదాపు 7 ఎకరాల్లో విస్తరించి ప్రపంచ వరల్డ్ రికార్డు తిమ్మమ్మ మరిమాన్ అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిమ్మమ్మ మరిమాన్గా ఈరోజు గొప్ప ప్రఖ్యాతిగాంచినటువంటిది మరి మనం చూడొచ్చు. ఇంతింతై అటు అంతే అయినట్లు చాలా గొప్ప ఘనకీర్తి, ఘన చరిత్ర కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం మొట్టమొదటిది. మరి రెండవది మనం చూస్తే దైవాత్మికం. మరి ఇక్కడ ఉన్నటువంటి తిమ్మమాంబ అంటే అలాగే తిమ్మమ్మ మరిమాన్ అనేటువంటిది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చెందినటువంటిది. మరి అలాగే యోగి వేమన గారి యొక్క జీవ సమాధి కూడా ఇక్కడ ప్రాముఖ్యత కలిగినటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఈ 3 ప్రదేశాలు కూడా టూరిజం హబ్బుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. దాంట్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మరి కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కదిరి ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా, టూరిజం ప్రాంతంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా, హిస్టారికల్ ప్రాంతంగా, చారిత్రాత్మక ప్రాంతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో మరి ఆయన చేస్తున్నటువంటి కృషిని అభినందించినటువంటి అవసరం ఉన్నది. మరి ఈషా ఫౌండేషన్ ద్వారా, ఈషా ఫౌండేషన్ అంటేనే మనకి సద్గురు, మరి ఆయన యొక్క ఈషా టెంపుల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో ఈ దేశ యొక్క ఆనవాళ్ళని ప్రపంచ స్థాయిలో తీసుకువెళ్ళేటువంటి ఘనత శ్రీ సద్గురు ఫౌండేషన్కి దక్కింది. మరి అటువంటి సద్గురు ఫౌండేషన్తో అటాచ్మెంట్ అయ్యి మరి ఇక్కడ తిమ్మమ్మ మరిమాన్ను కూడా అదే విధంగా ఏదైతే ఈషా ఫౌండేషన్ ఏ విధంగా అక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన విధానంతోనే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు కదిరి శాసనసభ్యులు మరి ప్రతిష్టాత్మకంగా మరి యోగి వేమన గారి యొక్క
మరి ఆయన జయంతి ఉత్సవాలు అయితేనేమి, అలాగే ఈ యొక్క తిమ్మమ్మ మరిమాని యొక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమ్మ మరిమాని యొక్క చరిత్ర అయితేనేమి, శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అయితేనేమి, మంచి కనివిని ఎరుగుని రీతిలో ఎన్నడీ చూడని రీతిలో మరి రాబోతున్న భవిష్యత్ అనేటువంటి విధంగా భవిష్యత్ తరాలు గుర్తు పెట్టుకునేటువంటి విధంగా మరి తీర్చిదిచ్చేటువంటి ఆశయం నా మీద, నా భుజస్కంధాల మీద ఉంది. కదిరి అంటే చారిత్రాత్మకమైనటువంటి, కదిరి అంటే హిస్టారికల్ కలిగినటువంటి, కదిరి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుతానని మరి ఆయన చేస్తున్నటువంటి కృషిని కదిరి ప్రాంత ప్రజలంతా కూడా అభినందిస్తున్నారు. మరి ఈ కృషిని మనం కూడా ఆయన చేయూతను అందించాలంటే ఇక్కడికి మన యొక్క గొప్పతనాన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దీన్ని మనం కూడా సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మరి ఛానళ్ళ ద్వారా కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, అందరం కూడా మనం కూడా సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి తిమ్మమాంబ మర్రి చెట్టు అనేటువంటిది మనం చూస్తున్నాము. ఇది వరకు ఈ యొక్క చెట్టు ప్రాముఖ్యత, విశిష్టత, మరి హిస్టారికల్, దైవాత్మికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది, అనేకమైనటువంటిది మరి గైడ్ అంతా కూడా మనకి చెప్పారు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే దాదాపు 9 ఎకరాల్లో విస్తరించినటువంటి తిమ్మమాంబ గారి యొక్క మరి ఆమెకి చిహ్నంగా మరి ఆధ్యాత్మిక చింతనలో మరి ఈ యొక్క తిమ్మమాంబ మర్రి చెట్టు అనేటువంటిది మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కదిరి ప్రాముఖ్యత కలిగినటువంటి, విశిష్టత కలిగినటువంటి, ఆధ్యాత్మికం కలిగినటువంటిది మహా పుణ్యక్షేత్రమైనటువంటి తిమ్మమాంబ మర్రి చెట్టుని ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. మరి వేలాది వేలుగా మరి తండోపతండాలుగా మహాశివరాత్రి పర్వదినం రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తాదులు, మరి అలాగే ఈ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఎస్పీ గారి యొక్క సూచన మేరకు మరి కదిరి డిఎస్పీ గారి యొక్క పర్యవేక్షణలో మరి అర్బన్ రూరల్ సిఏలు అందరూ కూడా, మరి ఎస్ఐలు అందరూ కూడా మరి ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ, మరి అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్, కరెంట్, ఎలక్ట్రికల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, అన్నీ కూడా పర్యవేక్షిస్తూ మరి ఈషా టెంపుల్, ఈషా ఒక ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టేటువంటి నూతనమైనటువంటి ఆనవాయితీని మరి ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీయుత కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయ సాధనతో, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో, యువనాయకులైనటువంటి నారా లోకేష్ గారి బాబు గారి యొక్క స్ఫూర్తిదాయకంగా మరి కదిరి శాసనసభ్యులు మరి కదిరి నియోజకవర్గాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పాలి, ప్రపంచ స్థాయిలో కదిరి నియోజకవర్గాన్ని నిలబెట్టాలి. కదిరి ప్రాంతం అనగానే హిస్టారికల్, కదిరి ప్రాంతం అనగానే ఆధ్యాత్మికం, కదిరి ప్రాంతం అనగానే దైవాత్మకమైనటువంటి ఈ యొక్క కదిరి నియోజకవర్గాన్ని మరి టూరిజం హబ్గా తీర్చిదిద్దాలనేటువంటి గొప్ప సంకల్పంతో మరి ముందుకు వెళ్తున్నటువంటి శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొక్కసారి మన కదిరి ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. మరి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట ఎన్పీకుంట మండలం మరి గూటిపేలు గ్రామం నందు తిమ్మమ్మ మరిమాని యొక్క ప్రతిష్టత, తిమ్మమ్మ మరిమాని యొక్క ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక చింతన, హిస్టారికలు, తిమ్మమ్మ మరిమాని ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆమె యొక్క జీవిత చరిత్ర ఏమిటి, సతీ సగమనంతో ఆమె భర్తతో పాటు ఆమె ఎక్కడ దహనమైనటువంటి, మరి ఆమెకు చిహ్నంగా తిమ్మమ్మ మరిమాని ఏర్పాటు చేసినటువంటిదని గ్రామస్తులు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆనవాయితీగా ప్రతి ఏటా కూడా ఆమెకు చిహ్నంగా మహాశివరాత్రి పర్వదినోత్సవం ముందు రోజు తేరు అనేటువంటిది జరగడం, ఇండ్లు వెళ్ళడం, అలాగే మరి మహాశివరాత్రి రోజు ఇక్కడ అంతా కూడా ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని కొల్చడం అనేటువంటిది ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తుంది. ఏపీ టూరిజం నుండి మనోహర్ గారు ఇక్కడ 2004 నుండి ఇక్కడ గైడ్గా, ఇక్కడ అనేకమైనటువంటి ఇక్కడ క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి, ఇక్కడ అంతా కూడా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మనోహర్ గారితో సార్ నమస్కారం సార్. మీ పేరు? నా పేరు ఎద్దుల మనోహర్ అండి. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఓకే సార్. తిమ్మమ్మ మరిమాను ప్రపంచంలోనే ఓ పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో
1989లో గిన్నిస్ రికార్డ్ అయిందండి. ఈ చెట్టును కర్ణాటక స్టేట్ ములబాగల తాలూకా దేవరాయ సముద్రం నివాసి, అతని ఒరిజినల్ పేరు సత్యనారాయణ అయ్యర్ అండి. అతను వృత్తిరీత్యా జర్నలిస్టు. అతని చేతుల మీదుగా ఈ చెట్టు 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ బనీటిగా 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణుడు గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మి మరిమాన్. మరి ఈ తిమ్మమ్మ ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుక్కపట్నం, అమ్మవారి పుట్టినిల్లు. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు శతిబలిలో వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుక్కపట్నం నుంచి 1335వ సంవత్సరంలో ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుంది. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. 10 ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడంతో అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే అప్పుడు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన, ఇప్పుడు మండల వ్యవస్థలు ఉన్నాయి, అప్పుడు పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటిపాల్యం అనేవాళ్ళు. మరి ఆనాడు సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మా, నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకుంటే అనుమతిస్తాను, లేకపోతే లేదన్న. అందుకు 2 పరీక్షలు ఇచ్చారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 పరీక్షల్లోన విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో, చూడండి ఇదే స్థలం అండి, ఇదే చోట అమ్మవారి కోరిక మేరకు అగ్నిగుండం ఏర్పాటు చేస్తే ఆనాడు అగ్నిగుండానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి 1355వ సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు అమ్మవారు ఇక్కడ అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారండి. అయ్యా, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత కాలం తిమ్మమ్మి మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారు. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడు ఇక్కడ చిగురించిన ఓ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మి మరిమాన్. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకర్స్ ఉందండి. ప్రధానమైన చెట్టు మొదలంటే ఈ గోపురమే మొదలకు సాక్ష్యం. 100 అడుగుల విస్తీర్ణం నిన్నట మొదలు ఇక్కడ 585 సంవత్సరాలు కలిసే జీవించింది. తన శక్తినంతా ఈ చెట్టుకు పనిచేయడంతో ఆ ఒరిజినల్ 1935లో ఏజ్బారై పడిపోయిందండి. మొదలకు గుర్తుగా ఇలా తయారు చేశారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ ఇలా 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి ఇక్కడ నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. సార్, అలాగే గతంలో ఇక్కడ ఏదైతే సతీ సహగమనం అయ్యారు అమ్మవారు, ఇక్కడ కొద్దిగా తొగిన తర్వాత ఆనాటి ఆనవాళ్ళు బయటపడ్డాయి. అవునండి, ప్రత్యక్షంగా అవునండి. ఇది గాజులు అన్ని అవునండి. ఎప్పుడైతే ఈ చెట్టు 1935లో ఏజ్బారై పడిపోయిందో ఇదే చోట ఆనాటి పెద్దవాళ్ళు ఒక చిన్న గుడి కట్టి అక్కడున్న విగ్రహాలను ఇక్కడ పెట్టి ప్రతినిత్యం పూజించేవాళ్ళు.
ఎప్పుడైతే ఈ చెట్టు 1989లో వరల్డ్ బిగ్గెస్ట్ బనేట్గా గిన్నిస్ బుక్ లో నమోదైందో అక్కడికి చరిత్ర దశ దిశలకు వ్యాప్తి చెందింది. పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. అప్పుడు ఈ గ్రామస్తులు అమ్మవారి వంశస్థులు చిన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి భావంతో తీసేశారు. ఆ గుడి కట్టే భాగంగా అక్కడ పూజింపబడుతున్న ఆలయాన్ని ఇక్కడే ప్లాన్ చేసి పునాదులు తోయేటప్పుడు అమ్మవారు ధరించిన గాజులు, అమ్మవారి మాంగళ్యం, ఆనాడు అమ్మవారికి ప్రజలు సమర్పించిన అనేక రకాల సుమంగళి వస్తువులు, గుణపాలు, పారలు అన్నీ ఇక్కడ ప్రత్యక్షంగా బయలుపడినాయి 2001లో. అప్పుడు ఆలయ కమిటీ వాళ్ళకు కొంతమంది మేధావులు ఇచ్చిన సలహాలను పాటించి అవి బయలుపరచడం మంచిది కాదని ఒక పెద్ద రాగి పాత్రలో నిక్షిప్తం చేసి ఇక్కడ కొన్ని రోజులు 11 రోజులు వృద్ధయాగం చేసి వాటిని మళ్ళీ ఇక్కడే భూస్థాపితం చేసి ఇలా గోపురం కట్టి తిమ్మమ్మ బాలవీరిని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారండి. అందుకు ఈ చెట్టు మొదలకు అమ్మవారు సతీ సహగమనం చేసడానికి ముఖ్యంగా సాక్ష్యం అంటే ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఇక్కడ 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే ఈ చెట్టంతా 3 రౌండ్లు తిరిగినంత పుణ్యం వస్తుంది అనేటువంటి పెద్దల యొక్క నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు గాని చిన్న కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్లాలనుకుంటే ఏదో విధంగా అమ్మవారి యొక్క పవర్తో మనం ఆపుతాది. తెలిసి తీసుకొని పోవాలంటే ఇమీడియట్లీ వెహికల్స్ కూడా అయిపోతాయి. పసుపు కుంకాలు, ప్రసాదాలు, చరిత్ర, క్యాసెట్, సీడీ, ఫోటో సర్వం తీసుకోవచ్చు. ఆకు కొయ్య మాత్రమే తీసుకెళ్ళకూడదండి. అవునండి. ఇక్కడ బలి పూజలు, మాంసాహారాలు చేయకూడదు. బయట సేవించి విషయం తెలిస్తే కూడా ఇక్కడ లోనికి దర్శనానికి రాకూడదు. ఇక్కడ ఒక మంచి వరం, సంతానం, వివాహం, అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకొని పూజారి గారు ఇచ్చిన ముడుపులు అలా చెట్టు కడతారు. అవునండి. అమ్మ యొక్క కృప చేత మనం అనుకున్న కోరికలన్నీ ఈడేరుతాయినటువంటి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. అవునండి. ఈ మహావృక్షం మీద పక్షులు గూడు కట్టవు, కానీ పగలంతా ఇక్కడే ఉంటాయి. మరిపలితిని ఆస్వాదిస్తాయి. మరి ఎక్కడే కానీ గలీచేవి రెట్టువి. ఇది ప్రపంచంలో మరి ఒక వింత కాదా? ఎక్కడైనా మన ఆఫీస్ దగ్గర కానీ, పొలం దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ చెట్లుంటే అక్వడ్గా తయారు చేస్తాయి. పగలంతా పక్షులు ఇక్కడే ఉన్నా, మరిపలితిని ఆస్వాదిస్తున్నా మరి ఎక్కడే కానీ మలమూత్రాలను విసర్జించవు. నైట్ ఇక్కడ పక్షులు స్టే చేయవు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా అమ్మవారు. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నాయనేది అమ్మవారి భక్తులకున్న మంచి నమ్మకం. ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అయితే ఈసారి భిన్నంగా మన కదిరి మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి కందికుంట వెంకట ప్రసాదన్న గారి సారథ్యంలో ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు కని విని ఎరుగని రీతిలో లక్షలాది మందికి అన్ని సదుపాయాలు, భోజనాలు, వసతి, డే నైట్ ఈషా ఫౌండేషన్లో సాంస్కృతిక కార్యక్రమాలు, అమ్మవారి చరిత్ర పైన బుర్రకథలు, వచ్చేటువంటి పర్యాటకులు ఎక్కడే కానీ ఒక చిన్న ఇబ్బంది లేకుండా ఇటు వైద్య సదుపాయాలు, కరెంటు సదుపాయాలు, పోలీస్ సెక్యూరిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అన్ని వసతులను కూడా మన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాదన్న గారు తన భుజస్కంధాల పైన వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచానికి చాటాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈనాడు కని విని ఎరుగని రీతిలో తిమ్మమాంబ ఉత్సవాలను జరిపిస్తున్నారంటే అది ఒక కందికుంట వెంకట ప్రసాదన్న గారికే సాధ్యమని చుట్టుపక్కల గ్రామస్తులే కాదు, ఈ కదిరి నియోజకవర్గంలో ఎండబడిన ప్రజలందరూ కూడా 1000 నోలతో మన కదిరికుంట వెంకట ప్రసాదాన్ని కొనియాడుతున్నారు. ఇటు కదిరి నరసింహస్వామి ఉత్సవాలు అయితేనేమి, మొన్న జరిగిన వేమన్న స్వామి ఉత్సవాలు అయితేనేమి, అదేవిధంగా ఈ తిమ్మమాంబ ఉత్సవాలు అయితేనేమి ప్రపంచానికి తెలియపరిచేటట్టు ఈ విధంగా చేస్తున్నటువంటి ఆ మహనీయునికి కదిరి నియోజకవర్గంలో ఎండబడిన మనమందరూ కూడా రుణపడి ఉంటామని అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు ఎద్దుల మనోహర,
నేను ఇక్కడ ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ తిమ్మం మరిమాన్ సైట్ గైడ్. అంటే డైలీ రోజు ఉంటారా మీరు? 24 అంటే 6 to 6 ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు. ఓకే, థ్యాంక్ యూ. మరి సార్ చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలను కురుకరిస్తూ మరి కని విని ఎరగని రీతిలో ఎన్నడూ చూడనటువంటి రీతిలో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నటువంటి శ్రీయుత కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.